శ్రావంతి చొక్కారపు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె వరుసగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు, ఇటీవల హే బలవంత్ సినిమాలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో శ్రవంతి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను బిగ్ బాస్ హౌస్ లో అసలు ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. దానికి శ్రవంతి చాలా ఓపెన్ గా సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ తెలుగు అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పింది. ఆ హౌస్ లోకి వెళితే మనం అసలు ఎలాంటి వాళ్లమో, ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉండగలుగుతామో తెలుస్తుంది. మన ఎమోషన్స్ ఎలా బయటపడతాయో కూడా అర్థమవుతుంది అని చెప్పింది. తాను బిగ్ బాస్ ను ఒక ప్రాజెక్ట్ గా అనుకుని వెళ్లానని శ్రవంతి తెలిపింది. అక్కడ ఉండే పరిస్థితులు మనని చాలా పరీక్షిస్తాయి. మనసు బలంగా ఉందా లేదా అనేది అక్కడే తెలుస్తుంది అని వివరించింది. అయితే అందరూ ఒకేలా ఉండరని కూడా స్పష్టం చేసింది. కొంతమంది మాత్రం ఎప్పుడూ నటిస్తూనే ఉంటారు. కెమెరాలు ఉన్నాయనే కాదు, వాళ్ల జీవితంలోనే నటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు బిగ్ బాస్ హౌస్ లో కూడా నటిస్తూనే ఉంటారు. వాళ్లను మార్చడం ఎవరి వల్ల కాదు అని శ్రవంతి చెప్పింది. అందుకే బిగ్ బాస్ కి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఒకేలా ఫేమ్ రాదని ఆమె అభిప్రాయపడింది. ఇక బిగ్ బాస్ తర్వాత జీవితం ఎలా ఉంటుందనే ప్రశ్నకు శ్రవంతి సింపుల్ గా సమాధానం ఇచ్చింది. నేను బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఏ పని చేశానో, వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తున్నాను. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాను కదా, వేరే పెద్ద ప్రాజెక్టులు చేసేద్దాం అని నేను అనుకోలేదు అని చెప్పింది. ఇంకా మాట్లాడుతూ, ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దానికే అతుక్కుపోవడం సరైంది కాదని చెప్పింది. మాకిదే కావాలి, మేమిదే చేస్తాం అని ఫిక్స్ అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎవ్వరూ ఏం చేయలేరు. అలాంటి వాళ్లను దేవుడు కూడా ఏమీ చేయలేడు అంటూ సూటిగా చెప్పింది. బిగ్ బాస్ హౌస్ వెనుక ఉన్న నిజాలను శ్రవంతి చొక్కారపు చాలా స్పష్టంగా బయటపెట్టిందని చెప్పవచ్చు.